రావాల్సిందిగా నిర్వాహకులు అందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆహ్వానిస్తూ ఆ గోపాల ఆశిస్తూ మనందరికీ కలగాలి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అందరం అక్కడ గోవు దగ్గర వెళ్దాము. అక్కడ పూజ అయిపోయాక మళ్ళీ వచ్చి ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. అప్పుడు సరేనా? అభి నోట్లో పెట్టు పండు జాగ్రత్త దండం పెట్టు అన్నయ్య. అభి దాన్ని కనపడకుండా చేయి పెట్టుకో అలా చేయి పెట్టు. అట్లా కార్తీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ రాకతో ఈ ప్రిన్సెస్ అంతా కూడా కొత్త పరిమళాలు వెదజల్లుతున్నాయన్నా. అదేవిధంగా అధ్యక్షులు పుల్లూరు మధు గారికి కూడా స్వాగతం. అన్నగారి ఆధ్వర్యంలో సాయంత్రం కూడా ఒక మంచి శోభాయాత్ర ఉంది. భద్రకాళి ఆర్చ్ నుండి ఈ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. మనందరం కూడా శివం మహోకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహాగాఢతి నిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం. జై శ్రీరామ్. అంతారామమయం జగమంతారామమయం అంతారామమయం భద్రాచలము పుణ్యక్షేత్రము అంతారామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసుని ఆలయమున కయ్యా చెయ్యూతమిచ్చే వాడయ్య మా అయోధ్య రామయ్య. కోటలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్యా మా తెచ్చావు. సుగ్రీవుని ప్రియ సహచరుడా అందరి మాలు వేశాము. సుగ్రీవుని ప్రియ సహచరుడా అందరి మాలు వేశాము. నిన్ను శరణంటూ వచ్చాము మమ్ము కరుణ. ముఖ్యంగా మిత్రుడు సోదరుడు ఉల్ల రవీందర్ గారు ఒక దైవిక కార్యక్రమాన్ని నిర్వహించడము మరియు రేపు జరగబోయే పవిత్రమైనటువంటి దినము. ఆ కార్యక్రమానికి ఈరోజే చిన్నారులను చూస్తే నిజంగా కూడా దేవతలే ఇక్కడ శ్రీరాముడు సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి దేవతలందరూ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తృప్తిపరిచేటువంటి అవసరం ఉంది. సంస్కృతికి సాంప్రదాయానికి ఇది ఒక ప్రతీకగా భావిస్తూ ఇది నిజంగా కూడా ఒక పుణ్య కాలంగా భావిస్తూ మరి తమ్ముడు చాలా విషయాలు కూడా మాకు మాట్లాడకుండా కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి నిజంగా ఈరోజు
అందరం కూడా ఒక అదృష్టవంతులుగా నిజంగానే భావిద్దాం. మరియు రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి ప్రతి ఇంటి నుండి కూడా మనం అందరం కూడా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులం అందరము మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినట్టయితే ఆ భగవంతుని కృపకు మనం పాత్రులవుతామని చెప్పి మనకందరికీ ఒక దీవెనలు కూడా దొరికినట్టే భావిద్దాం. ముఖ్యంగా మిత్రుడు సోదరుడు ఉల్ల రవీందర్ గారు ఒక దైవిక కార్యక్రమాన్ని నిర్వహించడము, ముఖ్యంగా మిత్రుడు సోదరుడు ఉల్ల రవి అందరి బంధు గట్టు మహేష్ బాబు గారు ఎక్కడున్నా కూడా ఒక ఐక్యత ఉంటుంది. మరి పట్టున్నటువంటి గట్టి పట్టు ఉన్నటువంటి నాయకుడు గట్టు మహేష్ బాబు గారు గట్టిగా చెప్పడం ద్వారా వారి చిరునవ్వే ఒక ఆభరణం, చిరునవ్వే ఒక ఫెడరేషన్ వరంగల్ మరి చాలా వారు పదవి చేపట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి గోవింద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. శ్రీ చైతన్య స్కూల్ ఎక్కడ నుండి వచ్చినావు నువ్వు? ఏ క్లాస్? మైక్ దగ్గర పెట్టుకో, వినిపించట్లేదు. నువ్వు ఇప్పుడు ఏ గెటప్ చేసినావు? నువ్వు చేసిన సీత భర్త పేరు ఏంటో తెలుసా? తెలీదా? మరి ఏం తెలుసు? పొద్దున ఏం బ్రేక్ఫాస్ట్ చేసినావు? అదంతా తెలుసా? చపాతి విత్ ఏం పేరు? ఏ క్లాస్? ఏ స్కూల్? శారదా హై స్కూల్. నువ్వు ఇప్పుడు ఏ గెటప్? పోయిందా? థ్యాంక్ యూ. ఏ క్లాస్? 6th. అమ్మా హనుమంతుడు అంటే హనుమంతుడు లాగా ఉన్నవరా బాబు.
హనుమాన్కి తోపు ఉంటుందా? నువ్వు హనుమానా? ఓకే. నీకు ఎన్ని ఇయర్స్? థ్యాంక్ యూ. సీతమ్మ వారు రాముల వారితో అరణ్యవాసం చేసింది. మరి డైరెక్టర్ కాసం మల్లికార్జున్ సార్ వచ్చారు. చాలా కష్టపడుతూ వాడు అప్పటి నుంచి చాలా ఓపికగా చేసినందుకు వారిని అభినందిస్తున్నాం. వ్యాఖ్యాతకు చక్కటి గొంతు, చక్కటి విషయ పరిజ్ఞానం ఇవన్నీ కూడా రాముడా? మైక్ ఉందిగా, ఎందుకంటే గట్టి మాట్లాడుతున్నా? హనుమాన్ ఆనాడు ఎవరు అనుకోనిది సుశీ థియేటర్లో మనకు అయ్యింది. వెరీ గుడ్. కళ్ళకపట మెరుగని కరుణమయులు అంటారు. అటువంటి పిల్లలతో మమేకమైతూ వాళ్ళను ఉత్సాహపరుస్తూ తను సంబరపడుతూ ఈ కార్యక్రమంలో మీ అక్కడి నుంచి చూసాం. చాలా చక్కటి ప్రశ్నలు వేశారు. రామాయణానికి సంబంధించి రాముడు, సీత, రాముడి యొక్క తల్లిదండ్రులు, సీత యొక్క తల్లిదండ్రులు, అత్తమామలు, వారి గురించి అడిగారు. సో హనుమాన్ అందరు వెనక్కి రండి సార్, వెనక్కి వచ్చి తీసుకోండి. అట్లనే అక్కడ దాకా నిలబడాలి, అయోధ్య దాకా నిలబడాలి. దాదాపు వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి మన మోడీ గారు ఉపవాసంలో ఉన్నారు. మీకు ఒక అమ్మ చెప్తే నవ్వుతూనే తెచ్చుకున్నాను. గట్టిగా చెప్పండి ఎవరిబడి. నవ్వు అన్ని విధాలుగా గ్రేట్ అండి. నవ్వు ఆరోగ్యదాయకం. అమ్మా ఎస్, సీతగా ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి ఇప్పుడు ఏ గెటప్ చేసినావు? సీత. ఓకే, థ్యాంక్ యూ. ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా వరంగల్లో కూడా ఏదో ఒక కార్యక్రమం చేయబట్టాలి ఆధ్యాత్మికంగా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. చిన్నపిల్లల్లో రాముడి పట్ల ఈ హైందత్వం పట్ల ఏదో ఒకటి కొత్త వాళ్ళు హైందత్వం పట్ల ఉండి వాళ్ళలో కూడా భక్తిభావం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో పిలుపు మేరకు గత వారం రోజులుగా వివిధ పాఠశాలలో బయట ప్రచారం చేస్తే సుమారు 100 మంది వచ్చారు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఆసక్తితో వచ్చారు. సుమారు 100 మంది వచ్చారు. హనుమంతుడు, రాముడు, సీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాళ్ళని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అటు తిరుగు. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఏ స్కూల్? రెయిన్బో హై స్కూల్. నువ్వు వేసిన గెటప్ ఏంటి? హనుమాన్. నీ చేతిలో ఏంటి? గదా. ఎందుకు తెచ్చినావు? జై హనుమాన్. జై హనుమాన్. శాంకరి అట్లే ఉండు, ఫోటో తీసి నిహాల్. ఏ క్లాస్? 6th ఏ స్కూల్? శారదా హై స్కూల్. నువ్వు వేసిన గెటప్ ఏంటి? హనుమాన్. హనుమాన్ గెటప్పా? చేతిలో అదేంటి? గదా. హనుమాన్ ఏంటి? హనుమాన్ అస్త్రం ఏంటి? గదా. హనుమాన్ వెపన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ 20. సూపర్. థర్డ్ ప్రైజ్ హనుమాన్ వేషధారి థర్డ్ ప్రైజ్ కైవసం చేసుకున్నాడు. సెకండ్ ప్రైజ్ గోస్ టు ఏ స్కూల్? ఏ క్లాస్? నర్సరీ. నువ్వు వేసిన గెటప్ ఏంటి? రాముడు. ఆయన చేతిలో ఏంటిది? గుడ్ 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 గుడ్. ఎవరికి షూటింగ్? సెకండ్ ప్రైజ్ మన హనుమంతుని వేషధారులలో సెకండ్ ప్రైజ్ 81. చూడాలి. నేను జస్ట్ అడిగేదానికి సమాధానం చెప్పాలంటే. నువ్వు వేసిన గెటప్ ఏంటి? రామ్. రామ్. యు నో రామ్ మదర్ ఫాదర్స్ నేమ్? డూ యు నో రామ్ మదర్ ఫాదర్స్ నేమ్? దశరథ్. మదర్ నేమ్? అది చూడు, నార్మల్గా నవ్వు, బాగా నవ్వు. ఏ యోషిన స్మైల్ లేదు, నార్మల్గా పెట్టండి. వాళ్ళు తెలుసుకోవాలి విషయం. ఆ విధంగా ఉన్నందుకు మరి వీరికి ఎలా తెలవాలి అనే ఒక మదనంతో, ఒక సాగర మదనం చేసినట్టు ఆయన హృదయంలో మదించుకొని, అరే నిజమే ఈ యొక్క వేషధారణ పోటీలు మరి పెడితే ఖచ్చితంగా పిల్లల లోపల రామ చైతన్యాన్ని, ఆ తల్లిదండ్రుల మీద గౌరవం పెంపొందించినట్టయితే మరి వరంగల్ నిత్యం స్ఫూర్తిదాయకం. ఎన్నో ఉద్యమాల్లో నుంచి మరి ఉన్న రాముడు ఇది కూడా ఒక ఉద్యమమే, ధార్మికమైనటువంటి ఉద్యమం. ఈ ఉద్యమంలో అందరినీ పార్టిసిపేట్ చేయాలని ఒక తృష్ణతోటి ఒక భగవంతుడు రామచంద్రుడు ఆయన హృదయంలోకి వచ్చి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు రవీంద్రనాథ్ గారిని అభినందిస్తున్నాం. వచ్చేసినటువంటి పార్టిసిపెంట్స్ కూడా మరి ఎంత ఆనందం అండి, అంతా రామమయం, జగమంతా ఆనందమయం అంటే ఇక్కడే కనపడ్డది. కాబట్టి మరొకసారి ఇచ్చేసినందుకు వారిని రవీంద్రనాథ్ని అభినందిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. శుభాశీస్సులు. హనుమాన్ అత్యంత శక్తి సంపన్నుడు. ఆ వేషధారి అయి ఫస్ట్ ప్రైజ్ కైవసం చేసుకున్నాడు. మీరు చెప్పండి. కనుకోండి. సో దాంట్లో ఈ యొక్క రామ చైతన్యాన్ని పిల్లల్లో నింపాలనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి అండి. మరి ప్రపంచమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య భవ్య ఆలయం దివ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. ఈ కార్యక్రమంలో అంతా రామమయం, జగమంతా ఆనందమయం. ఈ విధంగా రేపు జరుగుతున్న తరుణంలో మన సో మీరు అభినందనీయులండి. ఈ పేరెంట్స్ గట్టిగా చెప్పండి పేరెంట్స్. సో మన సంస్కృతి, మన కల్చర్ ఏదైతే ఉందో దాన్ని సుసంపన్నం చేస్తున్నారు. మీరు అభినందనీయులు. మరి మీకు ఈ విధంగా ఇంత ఓపికతో ఏ క్లాస్? యూకేజీ. యూకేజీ. ఏ స్కూల్? ఏకేజీ. ఆలోచన
వారి హృదయం నుంచి రాముడు ప్రవేశించి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఈరోజు కార్యరూపు దాల్చింది. మరి చిన్నారుల లోపల నిజంగా చూస్తే వెనుకట మనం చెప్పింది పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది వినగలిగినాం, కానీ ఇప్పుడు పిల్లలు ప్రాక్టికల్గా ఆచరించి వాళ్లకు అవగతమైతేనే అవలంబిస్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో వారు గత కొన్ని రోజులుగా మదనపడి నిజంగా ఏదైనా ఒక మంచి ఈ కార్యక్రమాలంతా మేము సోషల్ మీడియా ద్వారా చేశాము. సుమారు 100 నుండి 150 దరఖాస్తులు వచ్చాయి. చిన్నపిల్లలు 3 నెలల పాప నుండి 13 నెలల వరకు వచ్చారు. రాముడు, సీత, హనుమంతుడు వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఆసక్తితో వచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా వరంగల్లో కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో రాముడు ఎలాగైతే ఏ క్లాస్? సెకండ్ క్లాస్ ఏ స్కూల్? అనసర్ హై స్కూల్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? హనుమాన్ నువ్వు వేసే గెటప్ ఏంటి? మరి తల్లిదండ్రుల మాట గౌరవంగా వినాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ రోజు అదే కొరవడిపోతుంది. సనాతన ధర్మంలో తల్లిదండ్రులు మించిన దైవం లేరు. కాబట్టి ఆ అద్భుతమైన మెసేజ్ ఎక్కువ వచ్చారు. చాలా సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద ఎత్తున వస్తారని? ఇంత అనుకోలేదు కానీ థ్యాంక్ యూ. శారదా హై స్కూల్. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. నువ్వు వేసే గెటప్ ఏంటి? సీతాదేవి. సీతాదేవి. సీతాదేవి మదర్ అండ్ ఫాదర్ నేమ్ తెలుసా నీకు? డూ యూ నో ద మదర్ ఫాదర్ నేమ్ సీత? టెల్ మీ. జనక మహారాజు సునయనా? ఓకే. के नवनिर्मित मंदिर की प्रतिष्ठा के महोत्सव पे पूरे भारत में खुशी का माहौल है और यहाँ पर भी जो अच्छा प्रोग्राम किया वो बच्चों को राम, लक्ष्मण और हनुमान की वेशभूषाओं में इसमें सब बच्चों में खुशी का माहौल है और बच्चों में ऐसा संदेश जाता है और बच्चों को प्रोत्साहित करते हैं। ये बहुत अच्छा प्रोग्राम किया है, इसके लिए धन्यवाद। ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? శారదా హై స్కూల్. ఓకే. నువ్వు ఇప్పుడు ఏం గెటప్ వేస్తున్నావు? సీత గెటప్ వేసినావా? సీత హస్బెండ్ నేమ్ ఏంటి? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. చూడండి సార్. పేరు చెప్పండి మీరు. ఎక్కడి నుండి వచ్చిందండి? వరంగల్ నుంచి. నిజంగా పేరెంట్స్కి ఎంత ఇంట్రెస్ట్, చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళని ఆడించుకుంటూ మన ఇంట్లో మేనేజ్ చేయడమే కష్టం. ఇట్లా ఫంక్షన్ కాకు వచ్చి వాళ్ళకి ఒక గెటప్ వేసి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. ఏ స్కూల్? తేజస్వి పబ్లిక్ స్కూల్. ఎక్కడి నుండి వచ్చినావు? కాశీపేట్. మీ గెటప్ ఏంటి? రాముడు వాళ్ళ మదర్ ఫాదర్ నేమ్ తెలుసా? కౌశల్య దశరథ. ఓకే. థ్యాంక్ యూ. సిక్స్త్ క్లాస్. ఏ స్కూల్? సెయింట్ ఆన్స్ హై స్కూల్. నువ్వు వేసిన గెటప్ ఏంటో తెలుసా? సీత. సీత తల్లి తండ్రి పేరు తెలుసా? మదర్ అండ్ ఫాదర్ నేమ్?